దేవుడికి దండం పెట్టుకున్న ప్రతిసారి కంట్లో నీళ్ళొస్తున్నాయా? ఆ దేవుడు కనిపిస్తే గట్టిగా పట్టుకుని ఏడవాలనిపిస్తుందా? మీ కష్టాలన్నీ చెప్పుకోవాలనిపిస్తుందా? నా తలరాతని ఎందుకు ఇలా రాసావు దేవుడా అని అడగాలనిపిస్తుందా? డబ్బుతో ఫ్రెండ్షిప్ని కొనొచ్చు, రిలేషన్షిప్ని కొనొచ్చు, లవ్ని కొనొచ్చు. కింద పడిపోయి ఉన్నాడు, మొత్తం బ్లడ్ బ్లడ్ బ్లడ్. గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకుంటారు నా ఫ్యామిలీ సేఫ్ అని. ఆయన ఉన్న పడంగా 5 lakhs ఎలా కట్టేశారు అని. ఇల్లు కట్టేయొచ్చు, కారు కొనేయచ్చు, రిలేటివ్స్ ముందు మనం ఫోజ్ కొట్టచ్చు అని. నేను కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు మేము హాస్టల్లో ఉండేవాళ్ళం. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడి పేరు రోహిత్. వాళ్ళ సిస్టర్కి మ్యారేజ్ అయ్యి 1 month అవుతుంది అంతే. వాళ్ళ నాన్నగారు ఒకసారి హాస్టల్కి వచ్చారు వాడిని చూడడానికి. అప్పుడే ఫస్ట్ నేను వాళ్ళ నాన్నగారిని చూడటం. ఆయన చాలా రిచ్. రీసెంట్గా సిస్టర్ మ్యారేజ్ అయింది కదా, ఆ మ్యారేజ్కి ఉన్న ఫోటో ఆల్బమ్ అది అప్పుడే ఇచ్చారంట. స్టూడియోకి వెళ్ళి ఆ ఆల్బమ్ తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు మధ్యలో ఇలా హాస్టల్కి వచ్చి పలకరించి వెళ్దామని వచ్చారు. నార్మల్గా హాస్టల్లో ఉన్న పిల్లల్ని చూడడానికి వచ్చినప్పుడు పేరెంట్స్ ఏదో తీసుకొస్తారు కదా తినడానికి, పప్పల్ లాంటివి. అలాగే ఈయన కూడా చాలా తీసుకొచ్చారు, కొన్ని మాకు కూడా పెట్టారు. అందరూ సరదాగా తింటూ సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఆయన అది మ్యారేజ్ ఆల్బమ్ అది తీసుకొచ్చారు కదా వాళ్ళ సిస్టర్ది. సో అది మేము చూస్తూ ఉన్నాం అక్కడ. ఈలోగా నార్మల్గా మేము హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ మా బట్టలు మేము ఉతుక్కోవాలి కదా, అలా ఉతికేసి ఇంకా ఆరేలేదు, ఆ బట్టలు అలాగే ఉన్నాయి బకెట్లో. ఆ వచ్చిన అంకుల్ దాన్ని చూసి, ఇదేంటి ఇంకా బట్టలు ఇక్కడే ఉన్నాయి, పైకి వెళ్ళి ఆరేసిరాపో త్వరగా, మనం బయటికి వెళ్దాం అని అన్నాడు రోహిత్తో. బయటికి వెళదాం అనగానే వాడి ముఖంలో వెలుగు వచ్చేసింది. వాడు ఫాస్ట్గా ఆ బట్టలు తీసుకెళ్లి టెర్రస్ మీద ఆరేద్దామని తీసుకెళ్లాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా టెర్రస్ మీద నుంచి కిందకు పడిపోయాడు. 4 అంతస్తుల బిల్డింగ్ నుంచి ఒక్కసారిగా కింద పడిపోయాడు. మేము ఇంకా రూమ్లో సరదాగా వాళ్ళ నాన్నతో మాట్లాడుకుంటూ ఆయన తెచ్చిన పప్పులు తింటూ ఉన్నాం. ఈలోగా గట్టిగా కేకలు వినపడ్డాయి, జనాలు అరుస్తున్నారు. ఈలో మేము బయటకు వచ్చి అరే ఏమైంది, ఎవరికి ఏమైందని బయటకు వచ్చి చూసాము. కింద పడిపోయి ఉన్నాడు, మొత్తం బ్లడ్ బ్లడ్ బ్లడ్. చూసి ఒక్కసారిగా గుండాగినంత పని అయిపోయింది. దగ్గరికి వెళ్ళి చూశాక ఒళ్ళంతా షివరింగ్ వచ్చేసింది, భయం వేసేసింది. ఒక పక్కన భయం వేస్తుంది, ఓ పక్కన ఏడుపు వస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. వాళ్ళ నాన్నగారు వాడిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు కారులో. మేము కూడా వెళ్ళాం వాళ్ళతో పాటు. అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి బాడీలో, స్కల్ కూడా పగిలిపోయింది అని చెప్పారు. మేము ఇంకా షాక్ అయిపోయాం. స్కల్ పగిలిపోవడం ఏంటి, ఇంకా బ్రతుకుతాడో లేదో అని అనుకున్నాం. డాక్టర్ అయితే కొంచెం గట్టిగా తగిలింది కాబట్టి, ఫ్రాక్చర్ కూడా అయింది కాబట్టి సర్జరీ చేయాలన్నారు. అది కూడా బ్రెయిన్కి దగ్గర కదా, సో కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నారు. ప్రజెంట్ ఇప్పుడు వెంటనే ఒక 5 లక్షలు కట్టండి అని అన్నారు. ఈ అంకుల్ ఇంకొక క్షణం కూడా ఆలోచించకుండా వితిన్ 20 minutesలో 5 lakhs పే చేసేసారు. ఆ టైంలో 5 lakhs అంటే కొంచెం పెద్ద అమౌంటే. అరే 5 lakhs సింగిల్ పేమెంట్లో కట్టేశారు ఆయన. అందరూ దేవుడిని ఒకటే ప్రే చేశాం, వాడు ఎలాగైనా బ్రతికి బయటపడాలి దేవుడా అని. దేవుడి దయ వల్ల వాడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అప్పుడు అందరూ అమ్మయ్యా అనుకున్నాం. ఈ టైంలో అందరూ ఈ గండం గడిచిపోయింది, ఎలాగైనా బయటపడిపోయాడు అమ్మయ్యా అని అనుకుంటున్నారు. కానీ నాకు కూడా అలాగే అనిపించింది. కానీ నాకు ఇంకొకటి కూడా అనిపించింది, ఆయన ఉన్న పడంగా 5 lakhs ఎలా కట్టేశారు అని. మొన్న రీసెంట్ గానే కదా వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయింది, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయో లేదో అనుకున్నాం. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇంత అమౌంట్ ఒకేసారి అని అనుకున్నాను. కానీ వితిన్ 20 minutesలో 5 lakhs పే చేసినప్పుడు నేను షాక్ అయిపోయాను. ఎవరి దగ్గర అప్పు కూడా తీసుకురాలేదు ఆయన, సింగిల్ పేమెంట్. ఎలా ఇంత రిచ్చా? తర్వాత నిదానంగా తెలిసింది ఏంటంటే వీళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, బిజినెసెస్ ఉన్నాయి, వీళ్ళ కింద చాలా మంది పనిచేస్తున్నారు, వీళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా చాలా గట్టిగానే ఉంది. అప్పుడు అనిపించింది వీళ్ళు 5 lakhs ఏంటి 50 lakhs కూడా ఈజీగా కట్టేయగలరు అని. సపోజ్ ఒకవేళ అదే ప్లేస్లో, ఆ రోహిత్ ఉన్న ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే వాళ్ళ పేరెంట్స్ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు? ఇదే నా మైండ్లో తెగ తిరిగేసింది. ఈ రిచ్ పర్సన్స్కి ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయినప్పుడు, ఈడీ రైడ్ అయినప్పుడు డబ్బులు పోగొట్టుకుంటామేమో అనే భయం తప్ప ఇంకెటువంటి విషయంలోని భయం ఉండదు. అది పిల్లల చదువులైనా, వాళ్ళ పెళ్లిళ్ళైనా, ఏదైనా జరిగితే హాస్పిటల్ బిల్స్ అయినా, ఏదైనా సరే అన్నిటికీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంది కాబట్టి వాళ్ళు దేన్నైనా డబ్బుతో కొనేయగలరు. వాళ్ళకి ఎటువంటి లోటు లేదు, రేపు ఎలాగుంటుంది అనే భయం కూడా లేదు. ఇదే చాలు వాళ్ళు హ్యాపీగా ఉండడానికి. గుండెల మీద చెయ్యి వేసుకుని పడుకుంటారు నా ఫ్యామిలీ సేఫ్ అని. కానీ పూర్ పీపుల్ అలా కాదు. పొద్దున్నే లేవటం, ఏదైనా పనికి వెళ్ళటం, సాయంత్రం ఇంటికి వచ్చి కాసేపు ముచ్చట్లు పెట్టి ఏదైనా తినేసి పడుకోవడం, మళ్ళీ పొద్దున్నే లేచి పనికి వెళ్ళిపోవడం, ఇంతే వాళ్ళ జీవితం. కానీ వీళ్లకున్నంత క్లారిటీ ఆ రిచ్ పర్సన్స్కి కూడా ఉండదు. వీళ్ళు రోజుకి ఎన్ని గంటలు పనిచేసినా, ఎంత సంపాదించినా సరే ధనవంతులు మాత్రం అవ్వలేరు. అలాగే పోగొట్టుకోవడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు, ఇంతకన్నా పేదరికం ఇంకేమీ ఉండదు. ఈ విషయం వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఈ క్లారిటీ ఉంది. అందుకే వాళ్ళకి ఈ ధనవంతులు అయిపోవాలి అనే ఆశ లేదు, ఏదైనా పోగొట్టుకుంటాము అని భయం కూడా లేదు. ఆశ లేదు, భయము లేదు. అందుకే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఈ ఫాస్ట్ ఫుడ్ లాంటివి ఏమీ తినరు. ఇంట్లో ఉన్న గంజి అన్నం, లేకపోతే ఇంట్లో వండిన కూరలు, అవే ఇంట్లో వండిన ఫుడ్డే తింటారు. బయట తిండి చాలా తక్కువ. అలాగే పనికి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ బాడీ కూడా ఫిట్గానే ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, కంటి నిండా నిద్ర పడుతుంది. అందుకే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మరి మిడిల్ క్లాస్ వాళ్ళు
ఎప్పుడు ఈ ఆశకి భయానికి మధ్య నలిగిపోతూ ఉంటారు. మీరు కూడా మిడిల్ క్లాసా? దేవుడికి దండం పెట్టుకున్న ప్రతిసారి కంట్లో నీళ్ళొస్తున్నాయా? ఆ దేవుడు కనిపిస్తే గట్టిగా పట్టుకుని ఏడవాలనిపిస్తుందా? మీ కష్టాలన్నీ చెప్పుకోవాలనిపిస్తుందా? నా తలరాతని ఎందుకిలా రాసావు దేవుడా అని అడగాలనిపిస్తుందా? ప్రతిరోజు ఒకటే మైండ్లో తిరుగుతూ ఉంటుంది, చిదినమ్మ జీవితం ఇంకెన్ని రోజులరా నాకు ఈ కష్టాలు అని, ఇంకెప్పుడు నా లైఫ్ మారుతుంది అని. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏదైనా కార్ చూస్తే అరే నా లైఫ్లో ఇంకా కార్ అనేది లేదా అని అనిపిస్తుంది. రోజు జాబ్కి వెళ్ళాలి, ఒకటి కింద పని చేయాలి, ఆ కూలి పని చేసుకునే వాడికి నాకు పెద్ద తేడా లేదనిపిస్తుంది. అన్నిటికన్నా పెద్ద టెన్షన్, అందరికీ ఉన్న కామన్ టెన్షన్ ఏంటంటే ఫ్యూచర్ ఎలాగుంటుంది అని. మా నాన్న నాకు ఏమీ ఇవ్వలేకపోయాడు, నేను నా పిల్లలకి ఏమీ ఇవ్వలేకపోతున్నాను అనే ఒక టెన్షన్. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి మైండ్లో వచ్చేది ఒకే ఆలోచన, మా జీవితాలు అయినట్టు మా పిల్లల జీవితాలు అవ్వకూడదు అని, వాళ్ళైనా హ్యాపీగా ఉండాలి అని. చివరికి పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా కూడా ఈ బ్యాంక్లో ఉన్న డబ్బులు కానీ ఇంట్లో ఉన్న బంగారం కానీ సరిపోతాయో లేదో, ఎక్కడి నుంచి అప్పు తేవాలేమో, తెచ్చిన డబ్బులకి వడ్డీ ఎంత కట్టాలో ఏంటో, ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ బిల్ ఎంత అవుతుందో ఏంటో. ఒక్క హాస్పిటల్ బిల్లు వల్ల మిడిల్ క్లాస్ నుంచి పేదవాళ్ళలాగా మారిపోతామేమోనన్న భయం. ఏదైనా పెద్ద ఖర్చు వస్తే చాలు దాని గురించి ఆలోచిస్తూ ఆ రోజంతా నైట్ అంతా నిద్ర పట్టదు, ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు. ఇక్కడ విచిత్రం ఏంటంటే 20,000 శాలరీ వచ్చిన వాడు కూడా నాకు డబ్బులు సరిపోవట్లేదు అంటున్నాడు, 50,000 శాలరీ వచ్చిన వాడు కూడా అదే అంటున్నాడు, 1,00,000 శాలరీ వచ్చిన వాడు కూడా అదే చెప్తున్నాడు నాకు శాలరీ సరిపోవట్లేదు. ఎంత వచ్చినా సరే ఈ శాలరీ సరిపోదు, ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. నాకు తెలిసి చాలా మందికి అనిపించే ఉంటుంది ఏదైనా లాటరీ తగిలితే బాగుంటుంది, లేదా ఏదైనా పెద్ద డబ్బులున్న బ్యాగ్ దొరికితే బాగుంటుంది, చాలా బాగుంటుంది, వెంటనే రిచ్ అయిపోవచ్చు, ఇల్లు కట్టేయచ్చు, కార్ కొనేయచ్చు, రిలేటివ్స్ ముందు మనం ఫోజ్ కొట్టచ్చు అని. ఇక్కడ రియాలిటీ ఏంటంటే లైఫ్ మారిపోయి రిచ్ అయిపోవాలి అనే ఒక ఆశ, అదే లైఫ్ టర్న్ అయిపోయి పేదవాళ్ళ మారిపోతానేమోనని భయం. ఈ ఆశకి భయానికి మధ్య నలిగిపోతూ ఉంటారు. ఈ కష్టం అనే బదులు ఈ కష్టం అనే పదాన్ని మనం ఇక్కడ టాస్క్ అని అనుకుందాం. ఏదైనా పెద్ద టాస్క్ ఎదురైనప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్లానింగ్ అండ్ అవగాహన, ఈ రెండు ఉండాలి అంతే. ఏ విషయం గురించి అయినా సరే మనకు నాలెడ్జ్ లేకపోయినా, సరైన ప్లానింగ్ లేకపోయినా మనకి భయమేస్తుంది, ఆ పని మనకి కష్టంగా అనిపిస్తుంది. మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు కంప్లీట్గా అర్థం అవుతుంది. 2 ఫ్రెండ్స్ ఉన్నారు, స్విమ్మింగ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు. ఒకడికి స్విమ్మింగ్ వస్తుంది, ఇంకొకడికి ఏమో రాదు. ఈ స్విమ్మింగ్ రాని వాడికి, దాని గురించి నాలెడ్జ్ లేని వాడికి భయం వేస్తుంది, ఆ నీళ్లు చూస్తేనే భయం వేస్తుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది నీళ్ళలో దూకాలంటే. అదే స్విమ్మింగ్ వచ్చిన వాడికి వెంటనే నీళ్లలో దూకేస్తాడు, ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు స్విమ్ చేస్తూ వచ్చేసి బయటకు వచ్చేస్తాడు. ఇదే సేమ్ థింగ్ మన లైఫ్లో ఎప్పుడైనా పెద్ద టాస్క్లు మనం ఎదుర్కొన్నప్పుడు ఇదే మనకి అప్లై అవుతుంది. ఓన్లీ రిచ్ పీపుల్, పూర్ పీపుల్ మాత్రమే కాదు, మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు కూడా హ్యాపీగా ఉండొచ్చు. నేను మీకు ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, అవి మీరు మైండ్లో ఫిక్స్ అయిపోండి, ఇప్పుడే ఫిక్స్ అవ్వండి. ఫస్ట్ వన్, మీరు శాలరీ మీద ఆధారపడి ఉన్నారా? మీరు ఎప్పటికీ రిచ్ అవ్వలేరు. మీ మైండ్లో ఇది ఫిక్స్ అవ్వండి, ఆశలు పెట్టుకోవద్దు. ఎంత శాలరీ వచ్చినా సరిపోదు, ఇదే రియాలిటీ. ఈ రియాలిటీని మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. మీ శాలరీ పెరుగుతుందో లేదో తెలియదు, కానీ ఇన్ఫ్లేషన్ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. అంటే వస్తువుల రేట్లు పెరుగుతూనే ఉంటాయి, దానికి తగ్గట్టుగా మీ ఆదాయం కూడా పెంచుకోవాలి. జాబ్ స్విచ్ అవుతారా, బిజినెస్ చేస్తారా, పార్ట్ టైం జాబ్ చేస్తారా, ఏదైనా చేయండి పర్లేదు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీ ఆదాయం పెరుగుతూనే ఉండాలి అంతే. నెక్స్ట్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. రేపు మంచి జరుగుతుందేమో, ఎల్లుండి మంచి జరుగుతుందేమో, ఏదైనా లాటరీ తగులుతుందేమో, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, కలలు కనకండి. కంపారిజన్ చేసుకోవద్దు. అసలే మనం కష్టాల్లో ఉన్నాము, ఈ టైంలో ఫ్రెండ్ గాడు ఎవడో ఒకడో ఈ మాల్డీవ్స్ వెళ్ళానని లేదా గోవా వెళ్ళానని ఫొటోస్ పెడుతూ ఉంటాడు. అవి చూసి మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే లైఫ్ అంటే వాడిరా, వాడిలాగా ఉండాలిరా అని. కానీ అక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ ట్రిప్కి వెళ్ళిన వాడు కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాడి లైఫ్ కూడా నార్మలే, మనలాగే ఉంటుంది. మళ్ళీ అప్పుల జీవితమే వాడిది కూడా. అందుకే ఒకరితో ఎప్పుడు కంపారిజన్ చేసుకోవద్దు. మీ దగ్గర సరిపడా డబ్బులు ఉన్నాయి, అన్నిటికీ సేవ్ అయి ఉన్నాయి అంటే అప్పుడు మీరు ఏదైనా చేసుకోవచ్చు. నెక్స్ట్, ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇప్పుడు ఈ 2025లో మీకు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోతే మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. సింగిల్ లైన్లో చెప్పాలి అంటే డబ్బులు సేవ్ చేయడమే ఫైనాన్షియల్ ప్లానింగ్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీకు ఎన్ని రకాల ఖర్చులు ఉన్నాయో, ఎన్ని రకాల ఖర్చులు రాబోతున్నాయో అని ముందే తెలుసుకుని వాటి కోసం డబ్బులు సేవ్ చేయడానికి స్టార్ట్ చేసేయండి ఇప్పుడే. ఇదే ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే, అంతే. ఇంతకన్నా ఎక్కువగా ఆలోచించి బుర్ర చెడిపోకండి, సింపుల్ గా డీల్ చేయండి. నెక్స్ట్, సైడ్ హసల్. అవును, మీరు ఆఫీస్ నుంచి వచ్చాక ఏం చేస్తారు? ఫోన్ పట్టుకుని ఉంటారా లేదా టీవీ చూస్తుంటారా? కొంతమంది అయితే రీల్స్ చూస్తూ నైట్ 2-3 అయిపోతుంది. అప్పుడు టైం చూసి హరే ఇంత టైం అయిపోయింది ఏంట్రా బాబు, మళ్ళీ రేపు పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళాలి అని అప్పుడు పడుకుంటారు. ఈ శాలరీ మీద మాత్రమే ఆధారపడకుండా ఈ సెకండ్ ఇన్కమ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి.
అది మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఈవినింగ్ ఇంటికి వచ్చాక మీ దగ్గర టైం ఉంటే ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసుకోండి. ఈ రోజుల్లో పార్ట్ టైం జాబులకేం తక్కువ లేదు, ఎంతో కొంత డబ్బులు వస్తాయి కదా, ట్రై చేయండి. నేను మీ అందరికీ ఒక మాట చెప్పాలి. ఎవరైనా మీ దగ్గర అన్నారనుకోండి ఈ డబ్బులు అనేది అంత ఇంపార్టెంట్ కాదు, డబ్బుతో సంతోషాన్ని కొనలేము అని అన్నారనుకోండి, మీరు అస్సలు నమ్మకండి, అది పెద్ద స్కామ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్బులతో కొనలేదంటూ ఏదీ లేదు. ఇంతకు ముందు అనుకునే వాళ్ళం డబ్బుతో కొన్ని విషయాలు కొనలేము అని. ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్బుతో ఫ్రెండ్షిప్ని కొనొచ్చు, రిలేషన్షిప్ని కొనొచ్చు, లవ్ని కొనొచ్చు. డబ్బుంటే మీ హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు. డబ్బు డబ్బు డబ్బు. నేను చెప్పింది మీకు గుర్తున్నాయి కదా. మీరు శాలరీ మీద ఆధారపడి ఉన్నారా, మీరు ఎప్పుడూ రీచ్ అవ్వలేరు. ఆదాయం పెరుగుతూనే ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, కంపారిజన్ చేసుకోవద్దు. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మీ శాలరీ మీద ఆధారపడకుండా మీరు ఏదైనా సెకండ్ ఇన్కమ్ ప్లాన్ చేసుకోండి. ఈ పాయింట్స్ మీ మైండ్లో మీరు ఫిక్స్ అయ్యారు అంటే మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. అంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హ్యాపీగానే ఉండొచ్చు. అంతే. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ వెంకటేష్, సైనింగ్ ఆఫ్.